ఈ రోజు ఇలాంటి బూతులు తిట్టిపి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ కింద ఈ ఆంబోత్ ఈ రోజు ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చి అలా బూతులు తిట్టడం వల్ల అందరినీ రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తగలబెట్టిలా చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని పోకటిలా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నావే. ఇలాంటి దారుణమైన కుట్ర రాజకీయాలు ఎక్కడన్నా ఉంటాయా అని ఒకసారి అడుగుతున్నాను. ఈ రోజు ఈ నెగిటివిటీని అంతా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్నెస్ ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి బిజినెస్ గా పెంచే విధంగా కాగ్నిజెంట్ ని తీసుకోండి, కంపెనీలు తీసుకురావడం కానీ, గూగుల్ డేటా సెంటర్ లోకేష్ గారు వెళ్ళి తీసుకురావడం కానీ, ఈ రోజు స్టీల్ ఫ్యాక్టరీలు తీసుకురావడం కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎకానమీ పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ని తయారు చేయడం కానీ, ఇండియాతోనే పోటీ కాదు మిగతా కంట్రీస్ తో పోటీ విధంగా, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలతోనే పోటీ కాదు మిగతా కంట్రీస్ తో పోటీ విధంగా ఆంధ్రప్రదేశ్ ని పరిగెట్టే విధంగా ఈ రోజు జోడెత్తుల్లాగా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకెళ్తూ ఉంటే, ఈ రోజు పెన్షన్లు ఇచ్చినప్పుడు ఎంతో మంది ఆనందంతో చిరునవ్వుతోటి చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్న సమయంలో ఇలాంటి బూతులు తిట్టి వాళ్ళని సైకలాజికల్ గా డౌన్ చేద్దామని ఏదైనా అనుకుంటున్నారేమో, అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా నేను చెప్తున్నాను వాళ్ళకు చెక్కు చెదరు. ఎందుకంటే తెలుగు జాతి మీద ఆ ప్రేమ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎప్పుడు నిరంతరంగా ఉంది కాబట్టి ఆ కష్ట సమయాల్లో కూడా పులివెందులోని కడపలోని ఎక్కడో అటాక్ చేస్తారని బెదిరించినా కూడా యోగాలంలోని పట్టు విడవకుండా పిడికిలు బిగించి ముందుకెళ్లిన వ్యక్తి నారా లోకేష్ గారు. కాన్స్టిట్యూషన్ మీద అత్యంత నమ్మే వ్యక్తి నారా లోకేష్ గారు. ఆడవాళ్ళని తిడుతున్నప్పుడు ఊరుకుంటారా క్యాడర్ అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, తిన్న రాజకీయ బహిష్కరణ జరగాలి. రాజకీయంగా తిన్ని తీసుకెళ్లి బయట వదిలేసేయాలి జనం అంతా కూడా. నేను ఒక్కటే కోరుతున్నాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ప్రతి ఒక్క మతం నుంచి కానీ కులం నుంచి కానీ, తిన్న ఏ కులానికి సంబంధించినోడు కాదు, ఏ మతానికి సంబంధించినోడు కాదు, తిన్న తీసుకెళ్లి బహిరంగంగా తీసుకెళ్లి ఈ రాజకీయాల నుంచి బహిష్కరిస్తేనే, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తేనే ఇలాంటి ఆంబోతులకి. ఎందుకు నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, ఆ రోజు చూస్తే సుకన్య అనే అమ్మాయి తోటి ఆడియో కాల్ పెట్టి మసాజుల గురించి మాట్లాడి ఇంత స్టూప్ డౌన్ లెవెల్ కి దిగజారిన ఈ వ్యక్తి ఈ రోజు ఒక ప్రపంచ స్థాయిలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడడం అనేది దారుణమైన విషయం. ఎంత స్టూప్ డౌన్ అవుతాను. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నీళ్ల గురించి, స్పిల్ అవుట్ గురించి మాట్లాడుతున్నప్పుడు పైప్ తీసి ఇలా గార్డెన్ కేసినట్టు ఉంటది అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ గా, బాధ్యత లేకుండా, సిగ్గు లేకుండా ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడో తెలుసు. చూస్తే సంబరాలప్పుడు డాన్స్ వేయడం, ఇష్టం వచ్చినట్టు ఒకరి మీద పాటలు పాడడం అసహ్యం వేసేస్తుంది, కంపరం వేసేస్తుంది ఎవరన్నా కానీ టీవీ చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని. అందుకే రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తి ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ ప్రజలందరూ మేలుకోవాలి. రేటెడ్ స్టూప్ డౌన్ వ్యక్తుల్ని మనం రాజకీయాల్లో రాకుండా చేయాలని చెప్పి ఆడవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.